ఇప్పుడు ఎవరు పిల్లలు ఎక్కడుంటారు? ఇప్పుడు పిల్లలు రోడ్డు మీద ఉంటారు. అర్థమైందా? అవి ప్రొటెక్టెడ్ కాబట్టి జ్ఞాపకం చేసుకో. ఈ పిల్లలు క్షేమం కలిగి ఉండాలంటే, ఈ కుటుంబంలో ఈ సమాధానం కర్తగా ప్రభు ఉండాలంటే మొట్టమొదట భార్యభర్తలు ఎలా ఉండాలండి? సమాధానం కలిగి ప్రభువుని ఆ కుటుంబం అయితే ఆహ్వానించే వాళ్ళగా ఉండాలి. సమాధానం కుటుంబం ప్రభు ఉంటాడు. కాబట్టి యువర్ యూనిటీ హౌ యు ఆర్, హౌ టు రిలేషన్ విత్ వైఫ్ అండ్ దాన్ని మీరు చెక్ అవుతారు. తర్వాత ఆ యొక్క రిలేషన్ సంబంధాన్ని బట్టి ప్రభు మీరు మనతో జాయిన్ అవుతారు. సో ప్రభు మనతో ఉన్నారా లేదని దేని లేదంటే యాక్సిటీ ఏంటంటే మీకు భార్య మధ్య ఉన్నటువంటి ఆ కలిగి ఉన్నటువంటి రిలేషన్ ప్రార్థన జీవితం సమాధానం పరిస్థితి చూసుకోవాలి. సో ఈ రిలేషన్షిప్ బయటకెళ్ళాలంటే కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యత. దాని ద్వారానే ప్రభు కనిపించండి. ప్రార్థన అంటే దేవుడు కానీ కుటుంబంలో మన ప్రార్థన కూర్చున్నామంటే ఇన్వైటింగ్ గాడ్ ఇస్ ప్రెజెంట్. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభు సరిగ్గా అక్కడ ఉంటే అర్థం. పిల్లలు అక్కడ ఉంటారు. పిల్లల్ని చిన్నతనానికి దేవుడు వంచుతూనే ఉంటాడు, నెల వంచుతూ ఉంటారు. పెద్దలైన నెల వంచలేదు మనం. అదో తల దాటినట్టు వాళ్ళు వంచలేదు మనం. జ్ఞాపకం లేకపోతే చిన్నతనంగానే మనం దేవుడి దగ్గర ఉండాలి. మన పక్కన పిల్లలు కూడా పెట్టుకోవాలి. అప్పుడు పరిశుభ్రాత్మ దేవుడు ఏం చేస్తారంటే చిన్నతనంలో నుంచే ఆ ధైర్యంలో కృపలో ఎదిగే వాళ్ళు వంచుతూ ఉంటారు. ఆ రీతిగా నువ్వేమో వంచాల్సిన అక్కడ గత ఎత్తుతాయి. వంచాలంటే చాలా కాంప్లికేట్ సిచ్యువేషన్ పిల్లలు చాలా ప్రాబ్లమే. ఎందుకంటే సాతాను ఎప్పుడు కూడా ఏదో గొడవ చేసుకొస్తా ఉంటాయి. కానీ జ్ఞాపకం చేసుకో. నీ సహవాసంతో నీ జీవితం ఏసుకోలేదో మన జ్ఞానాన్ని బట్టి నీ బిడ్డలను ఎలా తెలుస్తావో లేక దేవుని జ్ఞానాన్ని ఎలా పసిగట్టు వస్తావో దేవుడు. ఎందుకంటే ఇది న్యాయం. ఆయన నడిపించే నాయకుడిగా ఉంటాయి. చేతులకాలం నల్లనే అంటాడు ఆయన సదాకాలం మన మరణం పరంతో కూడా మనకు తోడుగా ఉంది దేవుడు అని ఆ చేస్తున్నాడు. అంతే నడిపించే నాయకుడిగా ఉంటాడు. కాబట్టి యేసు జ్ఞానాలను వదలాలంటే దేవునితో నీకున్నటువంటి సంబంధం వ్యక్తిగతంగా ఉంటుంది. ఈ జ్ఞానం ఎలా కనబడుతుందంటే వ్యక్తిగత యొక్క సంబంధం. తర్వాత అది ప్రవహించేటటువంటి సమాధానంతో కూడిన జ్ఞానం. రెండోది ఆ జ్ఞానం ఎలాగంటే ఈ జీవితాన్ని సంతోషభరితంగా కూడా చేస్తారు. అలా సహవాసాన్ని మనకు తెలియని వారిని. కాబట్టి రెండు దాంట్లో కూడా ప్రభు ఆ పత్రికలో కొంచెం సౌత్ హెచ్చరికంటే ఈ కృపలో ఈ జ్ఞానంలో నువ్వు ఎలా ఎదుగుతున్నావు అని అది ఎదగాలని కోరుకుంటున్నా. ఇది మనం అర్థం. నేను మూడవది మనకి మొదటి దేవుని కృప తీసుకువచ్చాం. రెండవది జ్ఞానం తీసుకువచ్చాం. మూడవది మనము మరి ఏ విషయాలు ఎదగాలి అని కోరుతున్నాను. దేవుడు ఏ విషయాలు ఎదగాలన్నా విచ్ థింగ్స్ గాడ్ ఎక్స్పెక్ట్ వాంట్స్ us to grow అని మూడవది. ఏ విషయాల్లో మనం ఎదగాలి, ఏ రీతిగా ఉండాలి. ఇంకా ఆ పత్రికలో 2వ అధ్యాయం పేరు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల వరకు చూద్దాం. తర్వాత కాబట్టి అంటున్నాడు కొన్ని విషయాలు మనకి ఎదగాలి అని అంటున్నాడు. ఏ విషయాలు మనం ఎదగాలంటున్నాడు? ఇక్కడ చాలా ఇచ్చాడు. ఈ పత్రికలో 8 విషయాలు తీస్తూ ఉంటున్నాడు. ఈ 8 విషయాల్లో మనం ఎలా ఎదుగుతున్నాము అనుకోండి. 8 విషయాలు ఏం రాశాడు? ఆ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమందు విశ్వాసం సద్గుణం వర్చ్యం అంటే రెండవ వ్యక్తి మరి ఏమన్నాడు? సద్గుణం. మొదటి విశ్వాసము, రెండవది సద్గుణము, మూడవది జ్ఞానము, నాలుగవది ఆశా నిగ్రహము, ఐదవది సహనము, ఆరవది భక్తి, తర్వాత సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. ఇది గుణాలలో మన ఎదగాలని కోరుకుంటున్నాం. ఇది మనం ధ్యానించాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి యేసు రాసిన పత్రికలో ప్రభు ఏ విషయాల్లో మనం దేవుని కృపలో దేవుని దయలో జరగాలి, తెలియడానికి ఏ విషయాల్లో మనం ఎదగాలి అనేటువంటి ఈ విషయాలు మనం ఎదగాలని ప్రభువే కోరుతాం. విశ్వాసము మరి
ఇది కొన్నిసార్లు మాట్లాడు యేసు దేవునికి మానవునికి మధ్య ఒక కరెంట్ తీగలాగా కనెక్ట్ చేసేది విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునితో మాట్లాడేది. కానీ విశ్వాసం ఉండాలంటే దేవుని వాక్యం ద్వారా మనం చదువు ద్వారా విశ్వాసం కలిగి ఉంది. దేవుని వాక్యం ఎందుకు ద్వారా విశ్వాసం కలిగి. కానీ విశ్వాసం లేకుండా ఇది పొందలేమనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. సద్గుణం వచ్చి మంచి గుణాలు మనకి కలిగి ఉండాలని మరి దాంట్లో మనకి జరిగాయి. జ్ఞానం, యేసు జ్ఞానం. రెండవది ఆశా నిగ్రహం, తర్వాత సహనం, పేషెన్సీ, తర్వాత భక్తి అంటే సహోదర ప్రేమ ధైర్యం కలిగిన వారు గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ గుణ లక్షణాలు మనం కలిగినకపోతే విశ్వాస జీవితంలో వీటికి సమానమైనటువంటి తిరిగి రీతిగా కొన్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని దేవుని కృపలు లేకుండా నేను ఆదరించవలసి వస్తాను. విశ్వాసం కలిగిన పాపం చేయదు. ఎన్ని రకాలైనటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి. ఉదాహరణ చూడండి, ఒకటి గర్వం, మనలో గర్వం. రెండవది అసూయ. మూడవది అవిశ్వాసం. నాలుగవది ఇతరుల యొక్క మాటలు తీసుకొని ఇతరులకు చెప్పడం, థింకింగ్ అదర్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇతరులకు క్యారీ చేసి మీరు మాట చేసి వాళ్ళు చేస్తారు. ఇలాంటి దోషాలు కొన్ని ఉంటాయి. అది చాలా సులభమైన అంశం చేస్తుంది. కానీ ఇవన్నీ కూడా దేవుని కృపను పొందలేకుండా ఆశించుకోవాలి. రెండవది ల్యాక్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన లేని కుటుంబంలో. రెండవది డౌటింగ్ అని ప్రతిదానికి కూడా మనం సందేహిస్తాం. మరి ఏడవది మనం చూసినప్పుడు ఇక్కడ మనం అనుకున్నటువంటి కమిటింగ్ లైఫ్లో అంటే దేవుని కొరకు మనం జీవిస్తామని నిశ్చిపరచుకున్న దాంట్లో తగ్గిపోయే వారిగా ఉంటాం. తర్వాత ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఏసుపురం గురించి హోషేయ గ్రంథంలో అంటున్నాడు, ఏమన్నాడు? నా ప్రజలు జ్ఞానం లేని వారుగా ఉంటున్నారు, వారు నా ధర్మశాస్త్రాన్ని హోషేయ గ్రంథం 4:6 వారు నా ధర్మశాస్త్రమును అందువల్ల నేను వారి హోషేయ గ్రంథము 4:6 బయట వాడేది. నువ్వు జ్ఞానమైన వాడుగా ఉంటున్నావు అంటే భవిష్యత్తు జ్ఞానాన్ని మనం కలిగి లేని వాడిగా ఉంటున్నాం. కాబట్టి రెండో మాట ఏమన్నాడు? మీరు ధర్మశాస్త్రము అంటే ధర్మశాస్త్రం మధ్య దానికి కాంటాక్ట్ చేసి మూడోది ఏమన్నాడు? నేను సీక్వెన్స్ ఎలా కనబడుతుందంటే ఇది ఒకటి జ్ఞానం, ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రం అంటే దేవునితో ఉన్న కమ్యూనియన్. ఇప్పుడు వ్యక్తులు ఆలోచన చొప్పున నడవక, పాపులు మార్పులు నిలవక, అపహాస్కులు చూస్తున్నటువంటి మొదలుపెట్టారు. రెండవ వచనం దివారాత్రులు ఎక్కడ చేస్తున్న వచారు. దివారాత్రులు దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించిన వారు అంటే కమ్యూనిటీ కాదు. మతంలో వచ్చినేమో మరి వ్యక్తులు ఆలోచన అంటే ఎలాగంటే నువ్వు యేసు ప్రభువుకు చెందిన వాడు కాదని తెలియాలంటే పదవి ఏంటంటే కీర్తన అవతారు అధ్యాయం. నేను యేసు ప్రభువుకు చెందిన వాడిని, ఆయన కృపకు పాత్రమైన వాడిని, ఆయన జ్ఞాపకంలో నిర్మిస్తున్నానంటే దాని పొలపతి ఏంటంటే కీర్తన గ్రంథం అవతారు. ఎలా చెప్పగలరు? ఒకటో అధ్యాయంలో ఇది స్పీకింగ్ అబౌట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిలీవర్, నీ గుణగణాలు. రెండవ వచనంలో ఇది స్పీకింగ్ యువర్ కమ్యూనియన్ విత్ గాడ్. మూడవది అధ్యాయం ఆకువారు తన కాలం ముందు ఫలించే వారు దేవుని చేత నాటబడిన చెట్టు వలె ఉండి ఆకువారుగా అంటే మూడోది ఏంటంటే ఈ కండిషన్ ఆఫ్ ద బిలీవర్. నాలుగోది అంటున్నాడు కాంట్రాక్ట్ బిలీవర్ అండ్ నాన్ బిలీవర్. వాళ్ళు పొట్టు వలె ఉంటారు గాలి చదవద్దు. చివరిగా దాంట్లో 4 వచ్చిందంటే నీతిమంతుల గురించి యెహోవా వెరీ 4 వర్డ్ అంటే he knows about you and your family, individual, personal and family. He knows. యేసు ప్రభు చెందినటువంటి వాళ్ళ సాధించాలంటే కొల చేసుకోవాలంటే ఒకటో చేసిన తర్వాత ఈ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి?
అవును మెయింటైన్ క్యారెక్టర్ క్రిస్టియన్ క్యారెక్టర్ క్రిస్టియన్ ఆలోచిస్తున్నారు అప్పుడు మార్పులో ఒకట ఒక హాస్పిటల్ కూర్చుంటారట ఎక్కడ కూర్చుంటామా ఎవరితో సహవాసం చేస్తున్నాం ఎవరితో పార్ట్నర్షిప్ చేస్తున్నాం ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం చిన్నవాళ్ళే కాదు దట్స్ మోర్ ఇంపార్టెంట్ దాన్ని బట్టి నువ్వు ఏసుకుని చిన్న వాళ్ళని కాలం చేసుకోవచ్చు రెండవది యువర్ కమ్యూనిటీ గాడ్ దేవుడితో సహవాసం జీవితం ఎలా ఉంది ఈ వ్యక్తిగతంగా నీ కుటుంబంలో యువర్ కమ్యూనిటీ గాడ్ దట్ అది బిలాంగ్ టు గాడ్ ఆర్ నాట్ దేవుడికి చెందిన వాళ్ళు కాదు అది చెప్తుంది మూడవది కండిషన్ ఆఫ్ ది బిలీవర్ అనగా విశ్వాస పరిస్థితి ఎలా ఫలిస్తున్నామని నువ్వు ఫలించకపోతే మీరు బహుగా ఫలించినట్లయినా మీరు నా శిష్యులని లోపం తెలియబడుతుంది ఫలిస్తాయి ఫలించకపోతే లోకంలో యేసు ప్రభు శిష్యులని గుర్తించుకోవాలి మరి కలిగించాలి అన్ని విషయాలు ఫలిస్తాయి జ్ఞానంలో కానీ తెలుగులో కానీ నాడైతే కానీ అన్ని కూడా విశ్వాసే ఫలిస్తాయి మోడల్స్ది డాక్ పీపుల్ వారు లేక డాక్ చీకట్లో ఉన్న ప్రజలకు మనం మార్గీకరించ కాబట్టి ఇక్కడ అంటున్నాడు యేసు ప్రభు చెందినటువంటి సహవాసం సరే మనం చెప్పుకుంటూ వచ్చారు కుటుంబంలో ఉన్నటువంటి దేవునితో సహవాసం అనేటప్పుడు దేవుని తండ్రి మనతో ఉంటుంది మన బిడ్డలు దేవుడు జీవించే వాళ్ళలో ఉంటాడు అక్కడ సమాధానం లేకపోతే ఆ కుటుంబంలో సమాధానం ఉండదు చూడండి పరిష్కార జ్ఞానం ఏం చేస్తూ వస్తారంటే మఠం మీరు చెప్తూ వస్తాయి ఉదయం లేదు భార్య భర్త చదివేస్తున్నారు నిశ్చాంతానికి వస్తాయి రావని చెప్పేదండి విద్యార్థి జనాలు మంచి వినోదానికి నచ్చింది ఓకే అవ్వచ్చు ఎన్నో ప్రాబ్లం అయితే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు సాయంకాలం వచ్చిన తర్వాత ఏం చేయాలండి ఆ డ్యూటీ ఏదైనా గోల్డెన్ చేసి చేయడం పెట్టేస్తారు అంతవరకు చేస్తారు కాబట్టి ఈ డ్యూటీ ఏంటంటే మీరు బాగా తినేది మీ గంటలో పడుకునేస్తారు కాబట్టి అన్నీ చేస్తుంది చివరి వీళ్ళంతా పెట్టేసి ఆయన మాట్లాడలేదు కనుక నేను కూడా ఎక్కువ ఫస్ట్ డే ఫస్ట్ డే బాగానే ఉంటుంది రెండవ రోజు కూడా అలాగే ఉంటుంది అనుకో చాలా ప్రమాదం ఉంటుంది ఏం చేస్తుందంటే ఇలాంటి అవకాశం ఉందంటే శత్రువు ఈ సంతోషాన్ని దొరించడానికి దేవుని సన్నిధి నుంచి నేను దూరపరచడానికి కొన్ని దినాలు ప్రయత్నం చేస్తూ ఉంటాను వెంటనే వాడు ఏం చేస్తాడు తెలుసా వెంటనే ఒక విధిరాయి గోడ పెడతాయి ఎక్కడ వైఫ్ అని వస్తాయి సాఫీ పై కట్టుగా చేస్తారు వెంటనే ఒక విధిరాయి పెడతారు మూడో రోజుకి ఇంటి విధిరాయి పెడతారు నాలుగో రోజుకి ఇంకా 4 విధిరాయి పెట్టేస్తాయి ఇలా వారం రోజులు మాట్లాడుకోలేదంటో భార్య భర్త మంచి విధిరాయి కూడా ఆయన విరిగిపోదు విరిగిపోయిన తర్వాత ఈయన ఆయనతో మాట్లాడలేదు ఆయన ఈయనతో మాట్లాడలేదు అప్పుడు హ్యాపీగా ఉండిపోతాడు చివరికి మా అమ్మగారికి వెళ్ళిపోతుంది వీడేమో చేసుకోరు వాడు ఒక మొత్తం విధిరాయి పెట్టకుండే ఈ శిక్షణ చాలా సెలవు మన టాపిక్ పని చేసుకుని నువ్వు సెట్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి ఒకవేళ భర్త కోరుకు కూర్చున్నారు అనుకోండి భార్యను ఏం చేయాలంటే తగ్గించుకోవాలి ఏమంటే ప్రార్థన చేయకుండా మాకు ఆ కాలు వెళ్ళిపోతున్నా రండి అని వెంటనే ఆయన లేపాలి ప్రార్థన చెప్పి అసలు విశ్వాసే కనుక నేను నో అని చెప్పలేదు మొత్తాన్ని మాత్రం చేశారు అప్పుడు పిల్లలు కూర్చుంటారు వెంటనే సమాధానం పడుతుంది కాలు తీసేసండి ఒకవేళ భార్య కోరుకోవాలనుకో భర్తను ఏం చేయాలి ఆడి కదండి కుటుంబానికి ఒక రోజు 2 రోజులు జాపే పడుతుంది దాన్ని డ్యామేజ్ ఈ పిల్లలకి డ్యామేజ్ పడుతుంది ఈ కుటుంబం డ్యామేజ్ పడుతుంది ఈ ఉద్యోగంలో డ్యామేజ్ వస్తాయి అన్ని చదివించే వాళ్ళు వస్తాయి అధికారులు ఎవరు తీసుకెళ్తారు నాకు తెలుసు నేను ఉద్యోగం చేస్తాను మీ పేరుతో చేయాలి అర్థమైందా మా అధికారి చాలా స్కూల్ ఆయన ఆ దినాల్లో ఆయన ఎంత చదివాడు ఆయన బాగా ఉంటాడు ఆ జల్లి కొట్టాడంటే ముగ్గురు భయం పడుతుంది ఎందుకంటే లోపలికి వెళ్తానే ఆయన ఒకటే వాళ్ళు ఉంటారు చాలా తెలివి వెళ్తారు వాళ్ళు ఈ పేరుతో చేస్తారు వాళ్ళ జ్ఞానం అంటారు వాళ్ళ జ్ఞానాన్ని మించిన జ్ఞానం ఎందుకు సంపాదించుకోవాలి లేకపోతే నిలబడలేదు నిలబడలేదు నేను మాట్లాడలేదు సార్ ఇప్పుడు ఏంటంటే నేను అనుకున్నాను ప్రభా రాములో నేను వెళ్తున్నాను అతను సురక్ష వాళ్ళు ఈ జీవి చేస్తామంటే ఎప్పటికి వెళ్తానో అది ఏమంటారు ఒకేసారి అడుగుతారు అది ఎక్కడ ఇది ఆ పని ఎదురు పని ఎక్కడికి అంటారు ఏం సార్ 2 సార్లు అడిగామనుకో ఇవాళ నాకు అర్థంది అది ఇవాళ నాకు అర్థంది ఇగో కమ్ ఐ డోంట్ చెప్తాను పదార్థాలు ఇంకంతే నువ్వు చాలా నొచ్చుకుంటాను కాబట్టి అప్పటి నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే నా సామర్థ్యం కాదు కాబట్టి ప్రభుత్వానికి వెళ్ళాలి వెళ్ళి టేస్ట్ చేసేవాడు రకరకాల చేసేవాడు దీనికి కారణం ఏంటంటే దానికి కారణం ఏంటంటే రాత్రి ఆ యొక్క బాధ్యత నేను జరిగినటువంటి సమాధాన పరిస్థితి ఉదయం రాత్రినే నా ప్రార్థన ఒక్కరోజు నేను నా భార్య ప్రార్థన చేయకపోతే ఆ రోజంతా శివాన్ని పడతాను ఇది సీక్రెట్ మామూలు చూసుకోవాలి
ఈ మామూలుగా చూసుకోవద్దు. ఎందుకు ఈ పడుతున్నా చెక్ చేసుకో సున్నితంగా నీకున్నటువంటి భరోసాను బట్టి ఎందుకు జరుగుతున్నాయి ఈ కామన్ ఏంటి ఎక్కడో కంప్లైంట్ లాంటి జరుగుతాం. కాబట్టి ఈ విషయాలను ఎదగాలి. ఆశాన్ని విశ్వాసంలో మరి అది ప్రేమలో ఆ సాత్వికులు ఆ వ్యతిరేకంగా ఆ స్త్రీయ దేశాలు ఇవన్నీ కూడా కారణంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఏం ధ్యానించలేదు. కానీ ఎన్ని రకాలైనటువంటి స్పిరిచువల్ థింగ్స్ అంటే ఆత్మీయమైనటువంటి దోషాలు కనబడుతున్నాయి. ఆత్మీయమైన ఎదగాల్సినటువంటి సున్నితమైనటువంటి 8 ఆత్మీయ విషయాల గురించి మరి 2వ పక్షంలో మనం వీటిలో ఎదగాలని ప్రభుత్వం నెక్స్ట్ గ్రో స్పిరిచువల్ బెనిఫిట్ వీటిని వెళ్తున్నప్పుడు ఆయన కృపలో ఆయన జ్ఞానంలో ఎదిగే వాళ్ళు కనబడతారు. అలాంటి 5:4 మనం చూసినప్పుడు ఈ కృపలో జ్ఞానం ఎదిగేదానికి దేవుడు ఏదైనా గైడ్ లైన్స్ ఏమైనా ఇచ్చారు మీకు అవుతుంది ఎలా అడిగాను అనేదేనా ఇదే గైడ్ లైన్ కొంచెం చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి మొట్టమొదటి గైడ్ లైన్స్ ఏంటంటే నువ్వు ఆయన కృప ఎదగాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా చదవాలి. దేవుని వాక్యము యేసు ప్రభు జ్ఞానాన్ని తెలియజేస్తుంది. దేవుని ఎలా కృపను ఎలా పొందుకోవాలో దేవుని వాక్యం ద్వారా నేర్చుకోవాలి. దేవుని వాక్యం ఎలా చదవాలి? ఒకటి రీ అండ్ చూడండి కీర్తన గ్రంథంలో 119వ అధ్యాయంలో 9వ వచనం చూస్తారు. సమయం వెళ్ళిపోదు. 3 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి చూస్తారా? కీర్తన గ్రంథము 119:9